హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సరితాని. మేము కట్టిన న్యూ హౌస్ 120 గజాలలో ఎలా ప్లాన్ చేసారో చూపించబోతున్నా. ఇది వెల్ మిషన్ అండి, వెల్ మిషన్ డిజైన్ మా ఆయనే వేసిండు, కానీ డిజైన్ నేను మిస్ అయినా. మాకు 2-3 సైడ్లు ఉంటాయి కాబట్టి ఒక దగ్గర నేను, ఒక దగ్గర ఆయన ఉంటాడు. మేమిద్దరం ఒక్క దగ్గర ఉన్నప్పుడు తీసిన డిజైన్స్ మాత్రమే పెట్టిన, కానీ ఇప్పటి నుండి మిస్ చేయనండి, అంతే ఇస్తా. ఇది ప్రహరీ గోడ డిజైన్, ఇది కూడా మా ఆయనే వేసింది. ఇంకా కొంచెం వర్క్ ఉందండి. బొమ్మ కూడా మా ఆయనే వేసిండు. నేను లాంగ్ వీడియోలో పెట్టిన, ఒకసారి చూడండి. ఇది పడమర దిక్కు చిన్న గేట్ అండి. ఇది మెయిన్ దర్వాజా. ఇది బయట మొత్తం హాల్. మెయిన్ దర్వాజా పక్కన పడమర దిక్కు విండో, గ్లాస్ సెట్టింగ్ అండి. ఉత్తరం దిక్కు ఇది ఖాళీ ప్లేస్, సందండి. ఈ మెయిన్ దర్వాజాకి ఫ్రేమ్ సెట్టింగ్ ఇంకా పెట్టలేదండి, ఇంకా కొంచెం వర్క్ ఉంది. ఇది హాల్. హాల్లో దక్షిణం సైడ్ డిజైన్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ కూడా నేను లాంగ్ వీడియోలో పెట్టాను, చూడండి. ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దక్షిణం వైపే ఆర్చ్ డిజైన్ కూడా వేయించారు. ఈ డిజైన్ సెల్ఫ్ పక్కనే ఆర్చ్ డిజైన్ వచ్చింది. ఇది కూడా నేను లాంగ్ వీడియోలో పెట్టానండి, చూడండి. హాల్లో ఉత్తరం సైడ్ విండో. ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో పడమర సైడ్ కిచెన్ చిన్నగా ఉందని దక్షిణం వైపు సెల్ఫ్లు పెట్టించారు డైనింగ్ హాల్లో. ఇది కిచెన్ అండి, తూర్పు సైడ్. తూర్పు దిక్కు ఒక విండో. పైన సెల్ఫ్, సబ్జా, 2 సైడ్ సబ్జా, ఎల్ షేప్ వచ్చింది. డైనింగ్ హాల్ ఎదురుగా దక్షిణం వైపు ఒక దర్వాజా. దక్షిణం వైపు ఇది ఖాళీ ప్లేస్. డైనింగ్ హాల్ నుండి పడమర సైడ్ బెడ్రూమ్. పడమర సైడ్ సెల్ఫీలు వచ్చినాయి. దక్షిణం వైపు కిటికీ. బెడ్రూమ్లో తూర్పు సైడ్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. సింగిల్ బెడ్రూమే అండి, ప్లేస్ తక్కువ ఉందని పైన ఒక బెడ్రూమ్ కట్టించారు. కిచెన్ పక్కకే తూర్పు సైడ్ పూజ గది. పూజ గదిలో తూర్పు సైడ్ కిటికీ.
తూర్పు దిక్కున ఒక దర్వాజా, తూర్పు దిక్కున డిజైన్ అండి ఇది. ఈ డిజైన్ కూడా మిస్ చేశాను నేను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది బయట అంతా వరండా, బాల్కనా దాకా ఒక స్టెప్పు, తర్వాత కిందికి ఇంకొక స్టెప్ అండి. ఇదంతా ఖాళీ ప్లేస్, వరండా. ఇక్కడ పూల చెట్లు పెట్టుకోవడానికి ఇంకా కొంచెం వర్క్ మిగిలిందండి, ఎక్కడవక్కడే ఉన్నాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లాట్ఫారం. ఇది బయట హౌస్ దగ్గర ప్లాట్ఫారం అండి. ఇది బయట దక్షిణం వైపు బాత్రూమ్ అండి. ఇది మెయిన్ గేట్, పెద్ద గేట్ అండి, దక్షిణం వైపు. ఈ డిజైన్ పెట్టాను చూడండి లాంగ్ వీడియోలో. ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. 120 గజాలలో మీకు కట్టాలనుకుంటే ఈ ప్లాన్లో కట్టుకోండి. చాలా బాగుంది ఇల్లు. ఇది దక్షిణం సైడ్ విండోస్, మెయిన్ గేట్ సైడ్, మెయిన్ దర్వాజా సైడే దక్షిణం వైపు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇవి. పైకి వెళ్తుంటే ఇక్కడ ఒక విండో, అంతా గ్లాస్ సిస్టమ్ అండి, గ్లాస్ సెట్టింగ్. పైన ఒక బెడ్రూమ్ అన్నా కదా, ఇది అదే అండి. దక్షిణం వైపు ఒక కిటికీ, పడమర సైడ్ సెల్ఫ్లు వచ్చాయి. తూర్పు సైడ్ బాత్రూమ్, ఒక కిటికీ. పైన పిఓపి. నేను హాల్లో మర్చిపోయాను, ఇప్పుడు పెడతా. హాల్లో పైన పిఓపి. డైనింగ్ హాల్లో పిఓపి. కింద బెడ్రూమ్లో పిఓపి. చిన్న గేట్ దగ్గర వరండాలో వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ప్లాట్ఫారం, నల్ల సెట్టింగ్. నేను బయట మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. నా భాష కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చండి. నేను తెలంగాణ వాళ్ళం కదా అండి, మా మాట అట్లనే ఉంటుంది. ఇబ్బందికరంగా అంటే సారీ అండి. ఎలివేషన్ డిజైన్ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. 1000 సబ్స్క్రైబ్లు కంప్లీట్ అయినాయండి. వాచ్ అవర్స్ దగ్గరలో ఉన్నాం. మీరు సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తే అది కూడా కంప్లీట్ అవుతుంది, సక్సెస్ అవుతామండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.
ఇదే మేము కట్టిన న్యూ హౌస్. ఇప్పటి నుండి మేము కట్టినవన్నీ ఖచ్చితంగా అన్నీ చూపిస్తా అండి. ఇతనే అండి ఈ ఇంటి ఓనర్ భాస్కర్ రెడ్డి పటేల్, కొప్పోలు గ్రామం. మా చిరునామా అడుగుతారు కదా, నల్గొండ జిల్లా గురంపూడి మండల్, కొప్పోలు పక్కన బోడపాడ అనే చిన్న విలేజ్ మాది. ఇది మాత్రం కొప్పోలు గ్రామం. ఇంటి ఓనర్